యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో ఉన్న భయాలను బట్టి బలహీనతను బట్టి మన జీవితాల్లో రక్షించేవారు ఉన్నారా లేరా అనే ఒక అనుమానం మన జీవితాల్లో కలుగుతుంది. కానీ మన బలహీనతలో బలమై ఉండి మనల్ని ఎల్లప్పుడూ రక్షించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఈరోజు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ గారు, మణి ఆంటీ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభాకర్ అంకుల్ గారిని, మణి ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారిని మీరు ప్రేరేపించి ప్రవ్వా, వారి మనవరాలు షైనీ ప్రజ్వలి ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేటట్టు మీరు చేసినందుకు ఎంతో వందనాలు. తన మనవరాలు ఏ విధంగా అయితే జన్మదినం జరుపుకుంటుందో ఈరోజు అనేక మంది ఆత్మీయ జన్మ తీసుకోవాలనే గొప్ప సదుద్దేశం వారికి దయచేసినందుకు ఎంతో వందనాలు ప్రవ్వా. షైనీ ప్రజ్వలిన తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రభాకర్ అంకుల్, మణి ఆంటీ గారి కుమార్తె ప్రశాంతి మరియు అల్లుడు చిరంజీవి గారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభాకర్ అంకుల్ గారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేసి వారిని స్వస్థపరచమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. అదేవిధంగా మణి ఆంటీ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకున్నాం. ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు దీవించండి. ఈరోజు ఈ కుటుంబం ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో వారు ఆత్మీయ మేలుకొల్పు తెచ్చుకొని వారి జీవితాల్లో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఆజ్ఞ, భయపడకము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం సూక్తి. కష్టాల మధ్యలో శాంతిని కనుగొనడానికి దేవుడు వాగ్దానాలపై విశ్వాసము మాత్రమే మార్గము. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించమని వేడుకుంటూ మరొకసారి ప్రభాకర్ అంకుల్ గారిని, మణి ఆంటీ గారిని, వారి కుమార్తె ప్రశాంతి, అల్లుడు చిరంజీవి, వారి బిడ్డ ప్రవ్వా షైనీ ప్రజ్వలి ఫస్ట్ బర్త్డే సందర్భంగా బిడ్డని దీవించి ఆశీర్వదించి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మనుషుల దయందు, దేవుడి దయందు ఎదిగే ఆత్మీయ అనుభవంలోకి చిన్న బిడ్డను నడిపించి ఈరోజు ఈ బిడ్డ బర్త్డే సందర్భంగా అనేకులు ప్రవ్వా ఆత్మీయ జన్మ తీసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. నా యొద్ద విచారణ చేయు వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నన్ను వెతకని వారికి నేను దొరికితిని. యాకోబు అడగలేదు, యాకోబు వెతకట్లేదు, కానీ దేవుడు యాకోబుకి ఒక దర్శనం రూపంలో, ఒక కళ రూపంలో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యారు. రెండోది మనం గమనిద్దాం, ద ప్రామిస్ ఆఫ్ విక్టరీ. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. యెఫ్తా బలాఢ్యుడు, హీఈస్ ఎ గ్రేట్ వారియర్, కానీ యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. యెఫ్తా బలాఢ్యుడే కానీ యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. యెఫ్తా జీవితంలో మీరు గమనిస్తే ఆయన తిరస్కరింపబడ్డవాడు. ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే ఆయన తిరస్కరింపబడ్డవాడు. ఆయన గొప్ప వీరుడు, శూరుడు, బలాఢ్యుడైనప్పటికీ ఆయన తిరస్కరింపబడడానికి కారణం ఏంటిదనగా ఆయన ఒక వేశ్య కుమారుడు. ఎవరో చేసిన తప్పుకి, ఎవరో తీసుకున్న నిర్ణయానికి, దానికి ఉన్న మూల్యము కుమారుడుగా యెఫ్తా మోస్తున్నాడు అనేది మన జీవితాల్లో గమనించాం. ఈరోజు నా జీవితాల్లో కూడా గమనిస్తే ఎవరో తీసుకున్న రాంగ్ డెసిషన్స్కి, ఎవరో చేసిన తప్పు పనులకి చాలామంది మన కుటుంబంలో తల్లిదండ్రులు భరిస్తారు, లేకపోతే బిడ్డలు భరిస్తారు, లేకపోతే భార్య అయినా భర్త అయినా భరించే పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. ఈరోజు యెఫ్తా జీవితంలో కూడా హీ వాజ్ రిజెక్టెడ్. హీ వాజ్ ఎ మ్యాన్ హూ వాజ్ ఎ గ్రేట్ వారియర్, బట్ స్టిల్ హీ వాజ్ రిజెక్టెడ్. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకి ఎన్నో తలాంతులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా మనం తిరస్కరింపబడే వారంగా ఉంటాం. మన సొంత వారే మనల్ని తిరస్కరించే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. మన సొంత కుటుంబ సభ్యులే మనల్ని ద్వేషించే పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే యెఫ్తా అనే వ్యక్తి ఒక వేశ్య కుమారుడుగా ఉన్నప్పటికీ, యెఫ్తా అనే వ్యక్తి జీవితంలో తిరస్కరింపబడే పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు ఒక పరిస్థితి ఏర్పాటు ఏం చేశారంటే, మళ్ళీ తిరస్కరించిన వారు, తిరస్కరింపబడ్డ రాయి
దేవుడి నామానికి మహిమ కలుగును. తిరస్కరింపబడ్డ రాయే మళ్ళీ తిరిగి తలకి మూలరాయి అయ్యే విధంగా దేవుడు ఒక పరిస్థితిని తీసుకొచ్చి అక్కడున్న ప్రజలన్న మాట అదే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు నవ్వుదునా అని గిలాదు పెద్దలను అడుగుగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. ఎవరు సాక్ష్యముగా? యెహోవాయే సాక్ష్యంగా. తిరస్కరింపబడ్డవాడు, బలాఢ్యుడైనప్పటికీ, తిరస్కరింపబడ్డవాడుగా ఉన్నప్పటికీ ఏ పరిస్థితి వచ్చిందంటే దేవుడే మనకి సాక్షి. మీరు రండి, మీరు గెలిస్తే మీకు తప్పనిసరిగా విజయాన్ని మీకే అందిస్తాము అనే మాట ఇక్కడ రాయబడ్డాడు. ఇక్కడ యెఫ్తా జీవితంలో మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న చాలామంది మనం గమనించవలసింది ఏంటనగా, ఆయన ఒక వేశ్య కుమారుడుగా ఉన్నప్పటికీ దేవుని వాక్యంపై, దేవునిపై ఆధారపడ్డ వ్యక్తిగా యెఫ్తా జీవితాన్ని మనం గమనించాం. ఇక్కడ అన్న మాటను మీరు గమనిస్తే 9వ వచనంలో అన్న మాట గమనిస్తే, ఇఫ్ ద లార్డ్ గివ్స్ మీ విక్టరీ, దేవుడు నాకు విజయాన్ని అందిస్తే మీరు ఈ విధంగా చేస్తారా అనే మాట. యెఫ్తా అంటున్న మాట, నేను గొప్పవాణ్ణి, మీరు తిరస్కరింపబడ్డారు, నన్ను తిరస్కరించారు, నేనే మీకు దిక్కయ్యాను అనే విధంగా మాట్లాడలేదు. దేవుడు నాకు విజయాన్ని అందిస్తే మీరు నన్ను ఈ విధంగా చేస్తారని అన్నప్పుడు అక్కడున్న పెద్దలన్నమాట తప్పనిసరిగా దేవుడే మనకి సాక్షి అన్నమాట. ఇక్కడ యెఫ్తా జీవితాన్ని నుంచి ఇక్కడున్న యవన బిడ్డలు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యంగా ఏంటిదనగా, తన గతాన్ని చూపెట్టుకుంటూ భవిష్యత్తుకి కారణం ఆ గతంను బట్టే నేను ఈ విధంగా ఉన్నాను అనే మాట యెఫ్తా అనలేదు. నన్ను మీరు తిరస్కరించారు, నేను ఒక వేశ్య కుమారుని కాబట్టి నేను ఈ విధంగా తయారయ్యాను, ఈ విధంగా నేను జీవిస్తున్నాను అనే మాట యెఫ్తా అనలేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూడండి 3వ వచనం. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఎవరు అల్లరి? ఆయన మధ్య ఎవరున్నారు? అల్లరి జనంతో ఉన్నాడు. అల్లరి జనంతో ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితంలో మీరు గమనిస్తే దేవుణ్ణి మాత్రం యెఫ్తా వదలలేదు. నేను వేశ్య కుమారుణ్ణి, నా తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నారు, నా కుటుంబం నన్ను తిరస్కరించేసింది, నన్ను ఈ విధంగా చేశారు కాబట్టి నేను ఇష్టానుసారంగా జీవిస్తానని యెఫ్తా జీవించలేదు. యెఫ్తా మీ జీవితంలో మీరు గమనిస్తే ఆయన దేవుడిపై ఆధారపడి దేవుడి యందు నమ్మకంగా జీవించిన వ్యక్తిగా ఉన్నారు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే తిరస్కరించిన వారు ఎందుకు వచ్చారంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టాలు వస్తేనే కానీ మన జీవితాల్లో ఉన్న మనుషుల విలువ మన జీవితాల్లో తెలియదు. కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలు వచ్చి, కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమందితో దూరం అయ్యేటప్పటికే దూరమైన వారి విలువ అప్పుడే మన జీవితాల్లో తెలుస్తుంది అనేది మనం గ్రహించాం కదా. అందుకే ఒక మాట అనబడుతుంది, దేనిదైనా విలువ తెలియాలి అని అంటే అది దొరకక ముందు, కోల్పోయాకే దాని విలువ తెలుస్తుంది. దొరకక ముందు దాని విలువ తెలుస్తుంది, అది కోల్పోయాకే దాని విలువ తెలిసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో యెఫ్తా విలువ వారి జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడే యెఫ్తా విలువ వారి జీవితాల్లో తెలిసింది అనేది గ్రహించాలి. ఎప్పుడైతే ఇదంతా జరిగింది 14వ వచనం నుంచి 27వ వచనం వరకు అంతా బాగుంది. యెఫ్తా మీద అందరూ ఆధారపడ్డాడు, ఆయన ఎంతో ఆత్మీయ మాటలు పడ్డాడు, దేవుడే సరైన తీర్పిచ్చే దేవుడు అనే మాటలు అన్నీ అన్నాడు. కానీ యెఫ్తా జీవితంలో భావోద్వేగంలో చేసిన ప్రమాణం, ఒంటరితనంలో యాకోబు చేసిన ప్రమాణం దేవుడు ఆయన జీవితంలో ఉండి నెరవేర్చారు. భావోద్వేగంలో లేకపోతే ఇమోషనలైజ్ చేసిన వాగ్దానం చూడండి 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చునప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదను అని ఇక్కడ గమనించాలి. అవసరం లేదు, ఇంత మొక్కుబడి అవసరం లేదు. దేవాను నాకు విజయాన్ని ఇస్తే, ఏదైతే మొట్టమొదటిగా నేను విజయాన్ని పొందుకున్నాక ఎదురొస్తారో దాన్ని నేను దహన బలిగా, ద బర్న్ట్ సాక్రిఫైస్, ద బర్న్ట్ ఆఫరింగ్ అనే విధంగా యెఫ్తా అంటున్నమాట. అవసరం లేదు. కానీ భావోద్వేగంలో చేసిన మొక్కుబడి, భావోద్వేగంలో చేసిన ప్రమాణం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒంటరితనంలో, ఏకాంతంలో, లేకపోతే విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ప్రమాణాలు మనం కొన్ని చేస్తాం.
ఇక్కడ మనం గమనిస్తే ఇమోషనల్ కొన్ని ప్రమాణాలు చేస్తాం. అది నిలబెట్టుకోలేని పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు అది నిలబెట్టుకునే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా అనేది గ్రహించాలి. నేను ఈ వాక్యం చెప్పాలని నేను సిద్ధపడ్డప్పుడు నిన్నే వచ్చేటప్పుడు దారిలో ఒక అతను ఫోన్ చేశాడు, అన్నయ్య నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడిలో కొన్ని మార్పులు చేసి నేను నెరవేర్చుకోవచ్చా అని అంటున్నాడు. నేను అన్నాను, దేవుడు అంటున్న మాట సంఖ్యాకాండం 30వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడొకటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఏం చేయాలి? నెరవేర్చాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపుకొనుట కంటే మొక్కుకొనుకొనుటయే మేలు. నువ్వు చెయ్యగలిగితే నువ్వు మొక్కు, నువ్వు చెయ్యలేకపోతే, నేను చాలామంది బిడ్డల్లో గమనించాను, ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే నేను మొక్కుబడి చేస్తాను, నేను ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ పాస్ అయితే నా జీవితాన్ని దేవుడికి అప్పచెప్తాను, నాకు పిల్లలు పుడితే నేను ఇది చేస్తాను, లేకపోతే నాకు వివాహం అయితే నా బిడ్డలకు వివాహం అయితే ఇది చేస్తాను అనే విధంగా చాలామంది మొక్కుకుంటారు. కానీ చాలామంది అది నెరవేర్చకుండా జీవిస్తుంటారు. చాలామంది అది నెరవేర్చారు. ఇక్కడ కూడా యెఫ్తా జీవితంలో ఇమోషనల్ అయ్యి మొక్కుబడి చేశారు. చాలామంది బైబిల్ జ్ఞానులు డివైడ్ అయ్యి అంటున్న మాట, ఆయనకి ఆ ధర్మశాస్త్రం అంతగా జ్ఞానం లేదు కాబట్టి ఆ విధంగా అన్నాడు. అది గొర్రెలే వస్తాయని ఏం రూల్ ఉంది, కొంతమంది మనుషులు కూడా రావచ్చు కదా, దేవుడికి ఆ మనుషుల బలి అర్పణ దహన బలిగా అర్పించడం ఏహమైనది కదా అని చెప్పి కొంతమంది జీవితాల్లో ఆయనకి ధర్మశాస్త్రము తెలిసిన భావోద్వేగంలోకి వచ్చేసి ఆయన జీవితంలో ప్రమాణాలు చేస్తారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం నెరవేర్చలేని ప్రమాణాలు మన జీవితాల్లో కొన్ని మనం చేశాం. ఈరోజు మీరు వివాహములో మనం ప్రమాణాలు తీసుకున్నప్పుడు అవి నెరవేర్చగలుగుతాం, కానీ మనం నెరవేరుస్తున్నామా? రక్షణ పొందినప్పుడు మనం ఒక ప్రమాణము చేశాం, దేవా నీకు సాక్షిగా నేను జీవిస్తానని, దాని తగ్గట్టు మనం జీవిస్తున్నామా? అవి నెరవేర్చలేనివి కావి, అవి నెరవేర్చగలిగినవి, కానీ అయినా మన జీవితాల్లో ఆ విధంగా మనం జీవిస్తాం. ఈరోజు ఈజ్ అవర్ లైఫ్ ఎ టెస్టిమనీ టు గాడ్. ఈరోజు మన జీవితంలో అనేకులకు ఒక సాక్షిగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. చాలామంది అన్యులు చదవని బైబిల్ ఏంటిదంటే క్రైస్తవులు. చాలామంది అన్యులు చదవని బైబిల్ ఏంటిది అనగా ఆ బైబిల్ వారు చదవలేరు కాబట్టి క్రైస్తవుల్ని వారు చదువుతారు. నాన్ క్రిస్టియన్స్ కెనాట్ రీడ్ బైబిల్, బట్ దే రీడ్ క్రిస్టియన్స్. క్రైస్తవుల్ని వారు చదువుతారు. మనము ఒక సజీవమైన బైబిల్ వల్ల మన బ్రతుకులు, మన జీవితాలు, మన కుటుంబం, మన వైవాహిక జీవితం ఉందా అనేది ఆలోచించాలి. ఒంటరితనంలో చేశాడు, కష్టాల పాలులో ఉన్నాడు, దేవుడు ఆయన సహనాన్ని బలపరిచాడు. యాకోబు చేసిన ప్రమాణానికి దేవుడు తోడయ్యండి నెరవేర్చాడు. భావోద్వేగంలో తిరస్కరింపబడ్డాడు, వాక్యాన్ని మాత్రం వదలలేదు. ఆయన జీవితంలో గతాన్ని చూపెట్టి పాపం చేయడానికి కారణము సాకు చూపెట్టి హీ డి నాట్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్ అబౌట్ హిస్ బ్యాక్గ్రౌండ్. నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను అంటే నా గతం ఈ విధంగా ఉంది, నేను తిరస్కరింపబడ్డాను అనే కారణాలు సాకులు చెప్పకుండా దేవుడు వాక్యాన్ని పట్టుకొని జీవించాడు. అల్లరి మూకతో ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితంలో దేవుడు వాక్యాన్ని పట్టుకొని జీవించాడు. అక్కడున్న అమోని రాజుకి వాక్యం ద్వారానే ఆయన జవాబిచ్చాడు. ఆయన అన్న మాట దేవుడే సరైన తీర్పిచ్చే దేవుడు అనే మాట అక్కడ ఆయన మాట్లాడుతున్నట్టు మనం గమనించాం. కానీ ఓవర్ ఎమోషనల్గా అయిపోయి ఏది ఎదురొస్తే దాన్ని నేను దహన బలిగా అర్పిస్తాను. తన కుమార్తె వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? ఉన్నది ఒకే కుమార్తె, ఇంకా బిడ్డలు కానీ ఇంకే సంతానం లేదు, ఒకే సంతానం, అది కూడా ఒక కుమార్తె. ఈరోజు చాలామంది చెప్పే మాట దహన బలి దేవుడికి ఇష్టము లేదు అనేది గ్రహించాను. గాడ్ నెవర్ వాంట్స్ ద బర్న్ట్ ఆఫరింగ్స్ ఆఫ్ ఏ సన్ అండ్ ఎ డాటర్ అనేది గ్రహించాను. ఇక్కడ బైబిల్ జ్ఞానులు చెప్పే మాట లోతుగా మనం అర్థం చేసుకుంటే ఆమె కన్యకగానే మిగిలిపోయి ఒక సజీవ యాగంగా, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డట్టు ఒక సజీవ యాగంగా ఆమె బ్రతికింది. సంతానం లేకుండా, ఏది లేకుండా కన్యకగానే తను మిగిలిపోయింది అనే మాట అక్కడ గమనించాం. ఈరోజు మన జీవితాల్లో నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టినప్పుడు ఏ వాగ్దానాలు మనం చేశాం? ఒంటరితనంలోన ఇమోషనల్ అయి మనం వాగ్దానం చేశాం. వారు అప్పు తీర్చకపోతే నేను తీరుస్తాను, వారు కొనకపోతే నేను కొంటాను. ఈరోజు చాలామంది తండ్రులు మీరు గమనించాలి, వాగ్దానాలు బ్రేక్ చేసేది కుటుంబంలో ఎవరంటే తండ్రులే. ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? మీరు ఇది చేస్తే నేను అది కొనిస్తాను రా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే బైక్ కొంటాను, ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫోన్ కొంటాను అని అంటారు. కానీ మనం కొంటామా? ఏదో అన్నానులే, ఏదో ఫ్లోలో అన్నానులే అనే విధంగా మనం అనుకుంటాం. కానీ మనం గ్రహించవలసింది, ఇక్కడ ఈయన వాగ్దానం చేశాడు, దేవా గెలిపిస్తే నేను చేస్తానని బాగానే కనపడుతుంది.
కానీ అక్కడ ఆయన చేసిన వాగ్దానం ఇమోషనల్ వే హీ హ్యాస్ ప్రామిస్డ్. బట్ మీరు గమనించాలి, కానీ ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు అనేది గ్రహించి. ఇక్కడ మీరు ఈ 2 సందర్భాలలో మీరు గమనిస్తే దేవుడు వారు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు. ఏ ప్రమాణం, ఏ మొక్కైతే వారు మొక్కుకున్నారో దేవుడు వారి జీవితాల్లో ఆ ప్రమాణానికి, ఆ మొక్కుని వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చారు అనేది గ్రహించాలి. ఆయన తిరస్కరింపబడ్డవాడు. ఆయన సొంత కుటుంబం తిరస్కరించింది. ఆయన గతము బాలేదని ఎవరో చేసిన పనికి, ఎవరో తీసుకున్న నిర్ణయాలకి ఫలితము యెఫ్తా అనుభవించినప్పటికీ దేవుడి నుంచి యెఫ్తా దూరము కాలేదు. ఈరోజు ఇక్కడున్న వారు మన జీవితాల్లో మనం ఆ విధంగా దూరమై జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించి, మన తల్లిదండ్రులు కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి దేవుడి నుంచి దూరం అయిపోయి, వారిని బట్టి ఈరోజు నేను దేవుడిలో లేను, వారిని బట్టి ఈరోజు నేను రక్షణ పొందట్లేదు, వారిని బట్టి నేను ఈ విధంగా ఉన్నాను అనే సాకులు, కారణాలు చెప్పే విధంగా మనం జీవిస్తున్నామా? లేకపోతే యెఫ్తా జీవించినట్టు, చేసిన ప్రమాణము తగ్గట్టు తన కుమార్తెను ఒక లివింగ్ సాక్రిఫైస్గా యెఫ్తా అర్పించినట్టు ఈరోజు మనం చేసిన వాగ్దానాలు తగ్గట్టు మనం జీవిస్తున్నాం. యెఫ్తా అనుకుంటే యోనాతానికి విధంగా ఏ విధంగా 30 నాణ్యాలు ఇచ్చి ఆ వాగ్దానాన్ని కొట్టివేసే విధంగా సౌలు చేశాడు, ఇక్కడ యెఫ్తా కూడా అది చేయొచ్చు. కానీ యెఫ్తా తను చెప్పింది తను నెరవేర్చాడు అనేది గ్రహించాలి. 3వది చివరిగా గమనిస్తే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఏమని మొక్కుబడి చేసుకుంది? నాకు కుమారుడు ఇస్తే తిరిగి మళ్ళీ నేను దేవుడికే అర్పిస్తాను. ఏ పరిస్థితుల్లో హన్నా ఈ మొక్కుబడి చేసుకుంది? తన జీవితంలో ఇంకొక స్త్రీ ఎల్కానా, పెనిన్నా, ఇంకొక స్త్రీ ఉన్నప్పుడు ఆ ఇంకొక స్త్రీ ప్రతిరోజు హన్నాని వేధిస్తుంది, ప్రతిరోజు హన్నాని అవమానిస్తుంది, ప్రతిరోజు హన్నాని ఎంతగానో కించపరిచే విధంగా మాట్లాడుతుంది. అక్కడ మీరు సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథంలో మీరు గమనిస్తే హన్నా గురించి రాయబడ్డ మాట, దేవుడే హన్నా గర్భమును మూసెను అనే మాట అక్కడ రాయబడి, దేవుడే హన్నా గర్భమును మూసెను అనే మాట అక్కడ కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో ఆ వాగ్దానము తను చేసిందో, తను ఎంతో కృంగుదల, ఎంతో బాధ, ఎంతో కన్నీరుతోని తను ఆ వాగ్దానం, ఆ మొక్కుబడి చేసిందో, అక్కడ కింద రాయబడ్డ మాట దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకొని ఉన్న మాట రాయబడింది. దేవుడు హన్నా జీవితంలో తిరిగి ఎప్పుడైతే హన్నా తన వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి సమూయేలు గారిని తిరిగి దేవుడికి అర్పించిందో, దేవుడు హన్నాని దీవించిన విధానాన్ని గమనిస్తే అదే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎంతమందిని అడిగింది? తను ఒక్కరినే అడిగింది. తను అడిగింది ఎంతమందిని? ఒక్కరినే అడిగింది. తన జీవితం, తను ఫలించరాని జీవితాన్ని, ఏ ప్రామిస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, ఏ ప్రామిస్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, ఏ ప్రామిస్ ఆఫ్ విక్టరీ అండ్ ఏ ప్రామిస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, తన జీవితంలో ఫలించరాని పరిస్థితుల్లో తన జీవితంలో ఉన్నప్పుడు తను అడిగింది, దేవా నాకు ఒక్క కుమారుణ్ణి తిరిగి అతన్ని నీకే అప్పగిస్తాను. చేసిన వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చింది. దేవుడు తనను ఎంతగా ఆశీర్వదించారంటే 3 కుమారులు 2 కుమార్తెలతో ఆశీర్వదించడంతో పాటు, నేను చెప్పే మాట, ఆశీర్వదించడంతో పాటు తను చేసిన గొప్ప పని, రాజులని అభిషేకించే కుమారుడుగా దేవుడు హన్నా కుమారుడు సమూయేలుని దేవుడు దీవించాడు. హల్లెలూయా. రాజులను అభిషేకించే విధంగా సమూయేలు ఇశ్రాయేల్ చరిత్రలోని ఒక గొప్ప ప్రవక్తగా నిలిచాడు. సౌల్ని అభిషేకించిన వ్యక్తి ఎవరు అనగా సమూయేలు. దావీదు గారిని అభిషేకించిన వ్యక్తి ఎవరుగా అనగా అది సమూయేలు. ఎవరు సమూయేలు అనగా నిరాశ, కృంగుదల, ఫలించరాని జీవితాన్ని జీవిస్తున్న హన్నా జీవితంలో ఎప్పుడైతే తను మొక్కుబడి చేసిందో, ఆ మొక్కుబడిని ఉన్నట్టుగా నెరవేర్చిందో, దేవుడు ఒక్క కుమారుడితో కాకుండా 3 కుమారులతో 2 కుమార్తెలతో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు ఇక్కడున్న వారు, నా జీవితాన్ని దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు, పీరియడ్. దేవుడు నా వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఇంకా దానికి ఇంకొక క్వశ్చన్ అవసరం లేదు. కానీ మనిషి దేవుడికి చేస్తున్న వాగ్దానాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఒంటరితనంలో యాకోబు చేసిన వాగ్దానం
20 సంవత్సరాల ఆలస్యమైంది. యెఫ్తా భావోద్వేగాల్లో చేసిన వాగ్దానం, తిరస్కరింపబడ్డ వ్యక్తికి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. తిరస్కరింపబడ్డ వ్యక్తికి దేవుడు ఒక అవకాశం ఇచ్చి అక్కడ ఒక న్యాయాధిపతిగా ఉండే ఒక అవకాశాన్ని దేవుడు అతని జీవితంలో ఇస్తే ఇమోషనల్గా ఆయన వాగ్దానం చేశారు. ఉన్న ఏకైక కుమార్తెని కోల్పోయే పరిస్థితి యెఫ్తా జీవితంలో వచ్చింది. కానీ హన్నా జీవితంలో మీరు గమనిస్తే ఫలించరాని జీవితంలో ఎప్పుడైతే తను వాగ్దానం చేసిందో దేవుడు ఫలించడమే కాదు, తన కుమారుడిని రాజులను అభిషేకించే కుమారుడిగా చేశారు. ఇక్కడ మీరు ఒక మాటను మీరు గమనిస్తే, హన్నా తన కుటుంబం కొరకు ప్రార్థించింది. హన్నా తన కుటుంబం కొరకు ప్రార్థించింది. దేవా, నాకు ఒక కుమారుడు కావాలి. ఎల్కానా పెనిన్నాకి బిడ్డలు ఉన్నారు. ఏటేటా తన సంఘానికి వస్తుంది. ప్రతి సంవత్సరం సంఘానికి వస్తుంది. ప్రతి సంవత్సరం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. కానీ నా కుమారుడు, నాకు బిడ్డలే పుట్టట్లేదు, ఒక్కసారి నాకు కుమారుడిని ఇవ్వు అని చెప్పి హన్నా ప్రార్థించింది. మీరు ఇక్కడ గమనించవలసిన వ్యక్తి, హన్నా తన జీవితంలో పెనిన్నా అని ఒక మాట అనలేదు. హన్నా తన జీవితంలో ఎల్కానా అని ఒక మాట అనలేదు. తను నోరు మెదిపింది అనంటే కేవలం దేవుడి సన్నిధిలో, దేవుడి సన్నిధి మెదిపింది. నేను బిగ్గరగా అరిచేసి ఏడ్చేసి మొర్ర పెట్టేసింది కూడా అనట్లేదు. కేవలం నోరు మెదిపింది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను ఎవరిని కంప్లైంట్ చేయను, నేను ఎవరిని ఒక మాట అనను. నేను నా జీవితంలో ఫలించరాని జీవితాన్ని నేను జీవిస్తుంటే నేను దేవుడి సన్నిధిలోనే నేను అడుగుతాను. హన్నా దేవుడి సన్నిధిలోనే అడిగింది. అక్కడ వచ్చిన వ్యక్తి ఏలీ ప్రవక్త అన్న మాట మీరు గమనిస్తే, తాగున్నావా అన్న మాట అని అన్నాడు. అయ్యో దేవా, అలా కాదు, నా జీవితం ఇంత కృంగుదల, ఇంత బాధ ఉంది అని అన్నప్పుడు అక్కడ అన్న మాట 17వ వచనం చదవండి ఒకసారి. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. ఆమేన్. ఇక్కడున్న వారు ఏ మనవి మీరు చేస్తున్నా అక్కడ మీ పేరు పెట్టుకొని ఒకసారి ప్రార్థించండి. దేవుడు మీ మనవిని ఆలకించునుగాక. మీరు ఒక్కటి గ్రహించవలసింది, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మనం వాగ్దానం చేస్తే దేవుడు మీ జీవితాల్లో మీరు ఊహించని దానికంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఉన్నారు అనేది గ్రహించండి. మనం అనుకున్న సమయానికంటే దేవుడి చిత్తము, దేవుడి సమయంలో దేవుడు కుటుంబం కొరకు హన్నా ఆలోచిస్తే దేవుడు దేశాన్ని కొరకు హన్నా కుమారుడిని ఆలోచించాడు. నీకు సమయాలు కుటుంబం కొరకు కావాలి, కానీ నాకు సమయాలు దేశం కొరకు కావాలి. దేవుడు సమయాలు ఎంతగా దీవించారంటే ఇశ్రాయేలు చరిత్రలో మోషే గారు, యెర్మియా గారు, సమయలు గారితో ఉండే విధంగా దేవుడు అంత గొప్ప ప్రవక్తగా ఒక ఫలించరాని హన్నా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన హన్నా జీవితంలో పుట్టిన సమయల్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆ విధంగా దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు చేసిన వాగ్దానం నెరవేర్చగలిగే దేవుడు మీ తోడున్నాడు. కాబట్టి మీరు నెరవేర్చండి. దేవుడు ఆ కృప మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీరు మాకు వాగ్దానాలు ఇస్తున్నారు ప్రభువా. మేము ఆ వాగ్దానాలు పట్టుకొని ఎన్నో ఫిర్యాదులు చేస్తున్నాం. అయ్యో దేవా, నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు, ఎందుకు నెరవేరట్లేదని కొన్ని మార్లు ప్రభువా బహిరంగంగా మేము చెప్పకపోయినా మా హృదయంలో కొన్ని వాగ్దానాలు చేస్తున్నాం. అవైనా మేము నెరవేరుస్తున్నాం. పలానా జీవితాన్ని మార్చుకుంటాం, పలానా రోజు రక్షణ పొందుతాం, పలానా విధంగా మా జీవితాన్ని మార్చుకొని స్వభావాన్ని మార్చుకొని మేము బ్రతుకుతాము అని చెప్పి మేము ఎన్నో మార్లు ప్రభువా ప్రమాణాలు చేస్తున్నాం, మొక్కుబడులు చేస్తున్నాం. కానీ ప్రభువా ఊహించని రీతిలో, ఆశించని రీతిలో, వెతకని సమయంలో యాకోబుకి ఒక కల రూపంలో మీరు దర్శనమిచ్చి ఆయనకి చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చారు ప్రభువా. ఆయన కూడా అన్నాడు, దేవా ఇది జరిగితే నేను తిరిగి వస్తానని. కానీ ఆయన కష్టాలలో, ఆయన జీవితంలో ఉన్న వ్యస్తమైన జీవితంలో ఒక బిజీ లైఫ్లో ఉండిపోయాడు. కానీ దేవా, యాకోబు గారి జీవితంలో మనుషుల ప్రవర్తన ద్వారా మీరు మాట్లాడారు, మీ వాక్యం ద్వారా యాకోబు గారితో మీరు మాట్లాడారు. యాకోబు చేసిన ప్రమాణం నెరవేర్చే ఒక అవకాశాన్ని మీరు యాకోబుకి గ్రహించారు. ఈరోజు ప్రభువా మా జీవితాల్లో కూడా ప్రభువా, మా జీవితాల్లో పరిస్థితులు మాతో మాట్లాడుతున్నాయి, మనుషుల ప్రవర్తనలు మాతో మాట్లాడుతున్నాయి, మీ వాక్యం మాతో మాట్లాడుతున్నప్పటికీ మేము చేసిన ప్రమాణం, మా జీవితాన్ని మార్చుకుంటాం, మేము రక్షణ పొందుతాం, మా కుటుంబాన్ని కట్టుకుంటాం, మా సంఘానికి నమ్మకంగా ఉంటాం అని చేసిన ప్రమాణాలని మేము నెరవేరుస్తున్నామా తండ్రి? లేకపోతే ఈ లైఫ్లో మేము బిజీ అయిపోయి మేము జీవిస్తున్నామా? ఒక్క ప్రశ్న మేము వేసుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. కానీ ప్రభువా, యాకోబు ఎంత మోసం చేసినా మీరు యాకోబుని వదలలేదు తండ్రి. మీరు ఒక అవకాశం ఇచ్చిన దేవుడు. యెఫ్తాని ఎంత తిరస్కరించినా
మీరు యెఫ్తాను వదలలేదు, యెఫ్తా మిమ్మల్ని వదలకుండా జీవించాడు ప్రభువా. ఎన్ని అవమానాలు హన్నా ఎదుర్కొంటున్నా ప్రభువా, హన్నా మాత్రం మిమ్మల్ని వదలకుండా జీవించింది ప్రభువా. ఈ ప్రమాణాలలో మేము నేర్చుకోవాల్సింది ప్రభువా. చేయడానికి ప్రమాణాలు చేస్తున్నాం, కానీ మిమ్మల్ని పట్టుకొని మేము జీవిస్తున్నామా ప్రభువా? అదొక్కసారి మాతో మాట్లాడమని మేము వేడుకున్నాం. వారి జీవితాల్లో తిరస్కరింపబడ్డ వారు ఎవరొకరు ఉన్నారు ప్రభువా. ఒక తల్లి ఉంది, ఒక భార్య ఉంది, ఒక తండ్రి ఉన్నాడు, ఒక భర్త ఉన్నాడు, ఒక కుమారుడు, ఒక కూతురు, ఎవరో ప్రభువా ఈరోజు వారి జీవితాల్లో తిరస్కరింపబడ్డ పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా. తట్టుకోలేని బాధలు వారి జీవితాల్లో ఉన్నాయి ప్రభువా. వారి కుటుంబాల్లో ప్రభువా ప్రేమ ఆప్యాయతలు లేని పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి తండ్రి. వారి గతం వారిని వెంటాడే పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి ప్రభువా. వారి జీవితాల్లో ఎవరో చేసిన తప్పుకి ప్రభువా మూల్యం వారు చెల్లించే పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి. కానీ తండ్రి, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా మా తోడుండే దేవుడు మీరున్నారు ప్రభువా. మీరు మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. మా జీవితాల్లో మేము ప్రమాణాలు చేసి మర్చిపోయినా మీరు మాత్రం చేసే ప్రమాణాలు మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఏ బిడ్డలైతే కన్నీరు కారుస్తూ తిరస్కరింపబడ్డ పరిస్థితుల్లో ఉంటూ, ఏ బిడ్డలైతే ప్రమాణాలు చేసి మర్చిపోయారో ప్రభువా, ప్రమాణాలు చేసినవి నెరవేర్చే ఆత్మీయ అనుభవంలోకి వారు నడిపింపబడును గాక ప్రభువా. వారి జీవితాల్లో తిరస్కరింపబడితే వారు అంగీకరింపబడే పరిస్థితుల్లోకి వారు రానుగాక ప్రభువా. వారి జీవితాల్లో ఒంటరితనం ఉంటే ప్రభువా, ఆ ఒంటరితనాన్ని తొలగింపబడి దేవుడు వారు తోడున్నారనే ఆత్మీయ అనుభవంలోకి వారు నడిపింపబడునుగాక తండ్రి. మీరు సహాయపడండి. ఏ విధంగా ప్రభువా మీరు యాకోబుని దీవించారు, ఏ విధంగా యెఫ్తాని దీవించారు, ఏ విధంగా హన్నాను దీవించారు, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా మీరు సహాయపడండి, మీరు బలపరచండి. ఎన్నో ప్రమాణాలు చేశాం, మరవకుండా నా దేవుడు నా తోడున్నారు, అది నెరవేర్చే అనుభవంలోకి నన్ను నడిపిస్తారనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను మీరు నడిపించి దీవించి ఆశీర్వదించి మన వేడుకుంటూ, తిరిగి రానే ఉన్న యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు, తిరస్కరింపబడ్డ రాయి చివరికి తలకి మూలరాయిలుగా చెయ్యగలిగిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం, అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఒకే మాట, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన. మనము మర్చినా ఆయన మనల్ని మర్చే దేవుడు కాదు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.